హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బ్లూ హోల్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో బ్లూ హోల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇట్లాంటి బ్లూ హోల్స్ అనేవి కోస్టల్ రీజియన్స్కి దగ్గరలో ఏదైతే ఉట్టిగానే ఎరోజన్ అయ్యేటట్టు ఉంటుందో ఆ ఏరియాస్లో బ్లూ హోల్ అనేది ఏర్పడుతుంది. బ్లూ హోల్ అంటే ఆ ఏరియాస్లో జనరల్గా లైమ్ స్టోన్ కానీ మార్బుల్ స్టోన్ కానీ ఇట్లాంటి ఈజీగా సాల్యబుల్ అయ్యే మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఇట్లా సాల్యబుల్ అయ్యే మెటీరియల్ వల్ల ఏమవుతుందంటే ఓషన్ వాటర్ తాకి ఆ ఏరియాలో క్రాక్స్ అవి ఇవి డెవలప్ అయ్యి హోల్ లాగా ఫామ్ అవుతా పోతుంది. అదే బ్లూ హోల్ అనమాట. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా మెక్సికోలో చెటుమల్ బే దగ్గర మనకి డీపెస్ట్ బ్లూ హోల్ అనేది రీసెర్చర్స్ ఎవిడెన్స్తో సహా కనిపెట్టినారనమాట. ఆ బ్లూ హోల్ని తాంజా బ్లూ హోల్ అని అంటారు. సో ఇది మెక్సికో కంట్రీ, ఇక్కడ ఉన్నది మన చెటుమల్ బే. సో ఈడ మనకి డీపెస్ట్ తాంజా బ్లూ హోల్ అనేది కనిపెట్టినారనమాట. ఓకే, సో ఈ బ్లూ హోలే కాదు, మనకి చాలా బ్లూ హోల్స్ ఉన్నాయి. కొన్ని ఫేమస్ బ్లూ హోల్స్ వచ్చేసి ఇగో ఇదే చెటుమల్ బే బ్లూ హోల్ అనమాట. నెక్స్ట్ డ్రాగన్ హోల్ ఇన్ సౌత్ చైనా సీ, ఇది ఒకటి బ్లూ హోల్. మళ్ళీ గ్రేట్ బ్లూ హోల్ నియర్ బెలిజే, మళ్ళీ ఇది వచ్చేసి దాహబ్ బ్లూ హోల్ ఇన్ ఈజిప్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ బ్లూ హోల్స్.